సార్ సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా సిటీ 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సురేష్ గారు, ఏదైతే లిక్కర్ స్కాము దాని మీద మనం దాదాపు ఇంతకు ముందు కూడా 3-4 సార్లు చర్చ పెట్టాం. నేను ఏదంటే ఏది పడితే అది ఆరోపణలు చేయను, కానీ వాస్తవాలు మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది, నేను చెప్పేది కాదు, ఈడీ అటాచ్ చేసిన లెక్క ప్రకారం 43,000 కోట్ల రూపాయలు దిగమింగాడు. అదే వారసత్వాన్ని పంచుకుంటూ కారుమూరి నాగేశ్వరరావు తనయుడు పుత్రరత్నం, పుత్ర వాత్సల్యంతో అతను చూసి చూడనట్టు వదిలేస్తే, ఈయన నాసిరకం మద్యం, అది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తూ కనిపించిన ప్రతి మహిళను కూడా దగ్గరకు లాగి ముద్దులు పెట్టి బొగ్గల నిమిరి ఆ రోజు వాగ్దానం చేసి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మద్య నిషేధం చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాక్షసుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు బొగ్గల నిమిరి ముద్దులు పెట్టి అధికారంలోకి వస్తానే మద్య నిషేధం చేస్తానని చెప్పాడో, అదే మద్యంలో నాసిరకాన్ని ప్రవేశపెట్టి 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించవచ్చు అనే మార్గాల్ని ఎత్తుక్కుంటూ ఎవరికైతే ముద్దులు పెట్టాడో, బొగ్గల నిమిరారో, నా అక్క చెల్లెళ్ళు దాదాపు 40,000 మంది 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకాన్ని తుడిచేసినటువంటి రాక్షసుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం. ఈ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావడం అనేది దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాట అంటానంటే, 40 సంవత్సరాల లోపు నా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకాలు 40,000 మంది పసుపు కుంకాలు తుడిచేశాడు అంటే, ఇలాంటి రాక్షసుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అదృష్టమా? ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టమా? ఒకసారి ఆలోచించాలి. రెండోది, ఇట్లాంటి గొప్ప ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటారు? అంటే మళ్ళా మీరు అధికారంలోకి వచ్చి అమరావతిని కూల్చేయమని చెప్పి మళ్ళా రావాలనుకుంటారా? పోలవరాన్ని ముంచేయమని చెప్పి మళ్ళా రావాలనుకుంటారా? ఇందాక మీరు చెప్పినట్టు ఈయనకు మాత్రం ఏ ఊరికి ఆ ఊరికి 4 ఎకరాలు 5 ఎకరాలలో ప్యాలెస్లు కట్టుకొని, నా సగటు బీసీ ఎస్టీ ఎస్టీ అందరికీ కూడా శ్మశానాలలో, మడ అడవుల్లో, ఏదైతే చెరువు మునక భూముల్లో, కొండల్లో గుట్టల్లో 1 సెంటు భూమి ఇచ్చి ఈయన పబ్బం గడుపుకుంటూ, దాంట్లో కూడా కోట్లాది రూపాయలు, దాన్ని కట్టడానికి కూడా వీళ్ళ భారతీయ సిమెంట్ వాడాలా, వీళ్ళ కార్యకర్తల దగ్గర నుండి ఇసుక తెప్పించుకోవాలా, వీళ్ళ కార్యకర్తల దగ్గర నుండి కమ్మి స్టీల్ తెప్పించుకోవాలా, కాంట్రాక్ట్ కూడా వీళ్ళ పార్టీ నాయకులే చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారా? ఇలాంటి రాక్షసుడు మళ్ళీ రావాలని ఎవరైనా కోరుకుంటారా? కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. మునిగిపోయినటువంటి పార్టీని గురించి మేము మాట్లాడాల్సినటువంటి అవసరం మాకేంది? ఆ పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళ కలగన్ని, వాళ్ళ కార్యకర్తలు నాయకులు కాబట్టి కలగంటారు. కల కనలేదనుకోండి, రాత్రిలో కొనుక్కునేటప్పుడు తెల్లవారితో నేను నిద్ర లేస్తానే, అక్కడికి వెళ్తా, అంత సంపాదిస్తా, ఇంత సంపాదిస్తా అని కల కనలేదనుకోండి, రాత్రి నిద్రలోనే చచ్చిపోతారు. ఆ కలగంటేనే తెల్లారితో హ్యాపీగా నిద్ర లేస్తారు, నేను అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి అని ఉంటారు. కాబట్టి కల కన్ని నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలా. ఈ సునీల్ అనే అతను నిజంగా కుంభకోణం చేయలేదు అంటే, 11 రూపాయల కేసుకు ఇస్తా ఉండే రవాణా ఛార్జీని ఏకంగా 34 రూపాయలు ఎట్లా చేస్తారు సార్? అంటే ఎవడైనా సరే, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా పెంచితే 3 రూపాయలు 4 రూపాయలు, లేదంటే హైయెస్ట్ గా పెంచితే 10 రూపాయలు. అంటే 11 రూపాయల నుండి 34 రూపాయలకు పెంచారు అంటే
వాసుదేవరెడ్డి అనే అతను ఎస్బిసిఎల్ ఎండిగా విధులు ఎలగబెట్టినటువంటి ఇతను సునీల్తో కూడా కుమ్మక్కయ్యి ఈ రేట్లు పెంచలేదంటే ఇప్పుడు సిట్టి నిన్న ఎందుకు వేస్తుంది? అది వాస్తవం కదా. రికార్డు పరంగా ఈడోడు ఆరోపణ చేసేదిరా 11 నుండి 34 రూపాయలకు పెరిగిందంటే అర్థమైపోయింది కదా దాంట్లో ఎంత అవినీతి జరిగిందని. సునీల్ ఒకడే కాదు, ఉత్తరాంధ్రకు ఒకడు, దక్షిణాంధ్రకు ఒకడు, రాయలసీమకు 2 ప్రాంతాలకు 2. ఈడ రాయలసీమలో మాకైతే ఈ విజయానంద రెడ్డి అనే అతను ఒకతను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను ఒకతను. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అప్పుడు తుడా చైర్మన్ గా ఆ తుడా బండ్లు ఒక 10 బండ్లు వేసుకొని, తుడా బండ్లు అంటే ఊడు దాన్ని చెక్ చేయడు కదా, ఆ బండ్లను డంప్ చేసుకొని ఇష్టానుసారం ఎక్కడికంటే అక్కడ డోర్ డెలివరీ చేసుకుంటూ డబ్బులు డంపు చేసి పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులంతా పెట్టి ఎన్నికలకు పోవాలనుకుని ఈయన ఈడ పెట్టుకున్నాడు తిరుపతిలో డబ్బు పెడితే, అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే ఏదైతే శ్రీకాకుళంలో ఒక డంపు, ఈడ చిత్తూరులో ఒక డంపు పెట్టాడు. లాస్ట్ లో అతను తెలివిగా ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి చిత్తూరులో ఉండే డంపును శ్రీకాకుళంకి మార్చమన్నాడు, శ్రీకాకుళంలో ఉండే డంపును చిత్తూరుకు మార్చమన్నాడు. తేలిపోయా ఈడ అంటే ఈ డంపు ఎన్నే మనం పంచుతాం కదా, దీంట్లో మనం సగం తినేసినా కూడా మనం లెక్కలు చెప్పే పని లేదు కదా అనుకున్నాడు. ఈయన నుండి ఆడికి మార్చండి, ఆ నుండి ఈడికి మార్చండి అని చెప్పి తెలివైనవాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలలో 1,00,000 కోట్లకు బడిగెత్తినాడంటే ఎంత తెలివి ఉండాలా? ఇలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతమందిని చూసుంటాడు ఆయన. అందుకని ఇక్కడ తినేసినాడేమంటే ఈ డంప్ ఆడికి, ఆ డంప్ ఈడికి మార్చమన్నా. ఆడ ఓళ్ళు లెక్కలు చూసుకుంటాడు, ఈడి లెక్కలు చూసుకుంటాడు, ఎంత తినేసినారు. అది సచ్చు సున్నమై ఆడ ఈడ పెరిగి డంపులు మార్చారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా దూరంగా పెట్టాడు. అంటే ఎంత అవినీతి ఈ లిక్కర్ స్కామ్ లో జరిగింది. ఇంత లిక్కర్ స్కామ్ లో ఇంత అవినీతి జరిగి చంద్రబాబు గారు ఏదో చేసేసాడు 25,000 కోట్లు అని చెప్పి అంటున్నారు. ప్రైవేట్ కేసు వేయండి. మీకు నిజంగా చంద్రబాబు దోషేశాడని మీ దగ్గర ఆధారాలు ఉంటే గత 5 సంవత్సరాలు మీరు వదులుంటారు, అది వేరే విషయం. ఏమీ లేని దాంట్లోనే మీరు 53 రోజులు జైల్లో పెట్టారు మహానుభావుని. మీకు నిజంగా 25,000 కోట్లు తినేసి ఉంటే మీరు వదులుంటారా? సరే వదిలేసినారని ఇప్పుడు కేసు వేయండి, ప్రైవేట్ కేసు వేయండి చంద్రబాబు నాయుడు గారి మీద. మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీకు దమ్ముంటే, మీకు ఉంటే ఈరోజు కేసు వేయండి చంద్రబాబు నాయుడు గారి మీద. ఆధారాలతో పాటు కేసు వేయండి బోర్డు. నాయుడు గారు మీ దగ్గర సిగ్నల్ వీక్ గా ఉంది. గారు మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉంది, మీ వైపు నుంచి డ్రాప్ అయింది. సురేష్ గారు మీరు మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ కవర్ చేశారు. సురేష్ గారు ఒక సెకండ్ సార్. కాబట్టి నేనేమంటా అంటే ఆరోపణలు కాదు, మీ దగ్గర రుజువులు ఉంటే చంద్రబాబు గారు మోసం చేశారు అని చెప్పి కేసు వేయండి. నేనేమంటా అంటే సురేష్ గారు, ఈ రాష్ట్రంలో ఇంత మంచి ప్రభుత్వం, ఇంత ఉదాసీనంగా ఉండే ప్రభుత్వం కూడా ఉండకూడదండి, ఉండకూడదు. నేను ఎందుకు అంటానంటే ఈ మాట ఉండకూడదు సురేష్ గారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఆవేశంతో బాధతో చెప్తున్నా. నిన్న లేక మొన్న ఒక పనికి మాలిన వెధవ మాట్లాడతారు లోకేష్ బాబు గారిని, భార్యను, తల్లిని, చంద్రబాబు గారిని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? కళ్ళు నుండి చూడలేకుండా ఉంటారా? ఇంత మంచి ప్రభుత్వం అవసరమా? ఎందుకు ఈ మాదిరా ఈ విధంగా చేస్తా ఉంటే? నేను చూశాను లోకేష్ గారిని మీ తల్లే, మీకు ఒక్కడికే తల్లి అని చెప్పేసి బండ బూతులు తిట్టాడు. వాడి పేరేంటో మరి వాడి ఎక్కడుంటాడో మరి ఇప్పటివరకు కనిపెట్టగలిగారా? రెండోది, అతను మీరు కనిపెట్టగలలేదో నాకు తెలియదు కానీ అతను మొన్న ఏలూరు సభ జరిగింది కదా, ఏలూరు సభలో కూడా ఆయన డయాస్ మీద మాట్లాడాడు. అతనంట క్రిస్టియన్ సాంగ్స్ ఆర్కెస్ట్రా గ్రూప్కి సంబంధించి పాటలు కూడా పాడతాడు, ఆ డయాస్ మీద కూడా పాడాడు. గత 2-3 రోజుల నుంచి అతను చేసిన 2 షార్ట్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా డైరెక్ట్గా లోకేష్ని వాడు వీడు అనుకుంటా, నా కొడక అనుకుంటూ లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇంట్లో వాళ్ళ మదర్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఎవరో తిట్టారంటావు ఏంట్రా, నేను తిడుతున్నాను, మీ అమ్మని ఏమంటావు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి బండ బూతులు తిడుతున్నాడు.
వాడి మీద చర్యలు తీసుకున్నారా లేదా? వాడు అదే ఏలూరు సభలో ఏదైతే దళిత శంకరాం అని చెప్పేసి క్రిస్టియన్ దళిత క్రిస్టియన్ శంకరాం అని పెట్టారు కదా, ఈ రామణ్ అరెస్టులు ఇవన్నీ అక్కడి నుంచే కదా, జడ శ్రావణ్ కుమార్ కాంట్రవర్షియల్ రిమార్క్స్, అదే స్టేజ్ మీద కూడా వాడు కూడా ఉన్నాడు, వాడు మాట్లాడాడు అక్కడ అదే స్థాయిలో ఐడెంటిటీ చెప్తున్నాడు, పేరు కూడా ఏదో ఉంది, రాజోల్ దగ్గర అక్కడ ఉంటాడంట. మరి సంగతి ఏంటో చూడండి. మరి ఇప్పటి వరకు అదే సార్, ఇప్పుడు అంత విచ్చలవిడిగా డైరెక్ట్ గా కుటుంబ సభ్యుల్ని, ఆయన్ని, లోకేష్ బాబు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని, పవన్ కళ్యాణ్ని ఇంత డైరెక్ట్ గా తిడతా ఉంటే కూడా ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి, నేను సంక్షేమం చేస్తా, నేను రాష్ట్రం అభివృద్ధి చేస్తా, ఎవరికి కావాలండి నీ అభివృద్ధి, నీ సంక్షేమం? నీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు కాపాడుకోలేకపోతే, నీ కార్యకర్తలు నువ్వు కాపాడుకోలేకపోతే, మాకు కావాల్సింది ఫస్ట్ ప్రయారిటీ సేఫ్ లా. వినండి, మీకు అవసరం లేకపోతే పార్టీలు మీరు చూసుకోండి, ఆడి బూతులు తిడితే ఆడి మీద చర్యలు తీసుకోండి. కానీ రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంట్, అలాగే లా అండ్ ఆర్డర్, అవి ఇవి సక్రమంగా ఉండాలి. అదే మా ఫస్ట్ ప్రయారిటీ. ఇక బూతులు తిట్టేవాళ్ళ సంగతి మీరు తెలుసుకోండి. దాన్ని అడ్డం పెట్టుకొని ఒక సెకండ్ సురేష్ గారు, మీరు చేయండి, అభివృద్ధి సంక్షేమం చేయండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అయినా ఇలాంటి వాళ్ళే కదా శాంతి భద్రతలను విఘాతం కలిగించడమే కదా ఇది. మీ ఇష్టానుసారం వీడిష్టంగా వీడు మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు ప్రతినిధులుగా ఉన్నారు, అధికార ప్రతినిధులుగా తీసుకువెళ్ళండి, మీకు ఉంటాయి కదా, ఛానల్స్ ఉంటాయి కదా. అదే సురేష్ గారు, నేను నిన్న మొన్న డైరెక్ట్ గా సీఎం పేసీకి పెట్టి ఈ విధంగా ఇలా మాట్లాడుతూ ఉంటే మనం మరీ అతి మంచితనం వద్దు. నాకేమంటారంటే వాళ్ళు, ఏ కుక్క మురిగింది అనుకోండి, కుక్కతో మనకేం పని, కుక్క మురిగింది అనుకోండి అంటే, కుక్కలు మొరుగుతా ఉంటే మనం ఏం నిద్రట్టబోవాలా సురేష్ గారు? మీరు అనుకుంటారు గొప్ప మనసు మీది కుక్క మొరిగిందని, మేము అనుకోలేకున్నాము కుక్క మొరిగిందని. కుక్క మొరిగితే దాన్ని బెత్తవెత్తుకొని 4 పీకితే నోరు మూస్తుంది, ఇప్పుడు అంటే కుక్క మొరుగుతానే ఉంటది. ఈ రోజు అది కాదు కాబట్టి సబ్జెక్ట్, ఓకే మీరు ఏదో యాడ్ చేశారు కాబట్టి నేను ఆ వీడియోస్ చూడటం జరిగింది కాబట్టి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఎనీవే వెంకటేశ్వర్లు గారు,